జగత్తులోకి నీకు ఈ విధంగా తిరుగుతా ఉంటాయి. స్థూల శరీరం నశించినప్పుడు జీవహంసలు ప్రకృతి లోపల చేరి ఉండి మళ్ళా స్థూలదేహము ఏర్పడినప్పుడేమో ఆయా స్థానములలో చేరి వాటి పని అవి చేస్తూ ఉంటాయి. సూక్ష్మ కారణ శరీరములు రెండును ఒక్కసారే నశించును. ఈ స్థూల సూక్ష్మ శరీరాలు ఈ రెండు కూడా ఒకసారే నశిస్తాయి. కారణమున్నంత వరకు సూక్ష్మ శరీరం నశించదు. కారణ శరీరం ఉన్నంత వరకు సూక్ష్మ శరీరం నశించదు. కనుక కారణ శరీరం నశించవలెను. అప్పుడు సూక్ష్మ శరీరం కూడా నశించి జీవుడు ముక్తుడగును. అందుకు ఇక్కడ కారణ శరీరం నశించల్లా, అప్పుడు సూక్ష్మ శరీరం కూడా నశించి జీవుడు ముక్తుడైతాడు. అప్పుడు ఈశ్వర హంసలు మండలత్రయమును మీరి, అప్పుడు ఈశ్వర హంసలు, ఈశ్వరములో ఆడుతూ ఉండేటువంటి హంసలు ఉన్నాయి కదా, సోహం సోహం అని, ఆ హంసలు మండలత్రయమును మీరి, మండలత్రయము అంటే త్రిపుటి, ఇడా పింగళ సుషుమ్ననాడి, వాటిని మీరి ముద్ని స్థానం చేరి అన్నట్లు ఈశ్వర హంసలు మండలత్రయమును మీరి ఆ హంస మొదటి పుట్టుక స్థానమైనటువంటి బ్రహ్మాండమందున్నటువంటి సింస్మారక చక్రం వచ్చ ఇది, అదే ముద్ది స్థానం. ఆ హంస మొదటి పుట్టుక ఆ పుట్టుక స్థానమైనటువంటి బ్రహ్మాండమందున్నటువంటి శివస్మారక చక్రం వద్ద చేరి లయముందును. ఎందుకనగా బ్రహ్మాండ సత్తా వల్లనే పిండాండం ఏర్పడినది గనుక. అది బ్రహ్మాండం, అది స్మార చక్ర స్థానం. ఆ బ్రహ్మాండ సత్తా వల్లనే పిండాండం ఏర్పడింది కాబట్టి, అందువలన పిండాండం నశించిన వెంటనే, ఈ పిండాండం నశించిన తర్వాత హంస తిరిగి బ్రహ్మాండమును చేరి సత్తాగా ఉండును. ఈ పిండాండం నశించిన వెంటనే హంస తిరిగి ఎక్కడ చేరుతుంది? బ్రహ్మాండంలో చేరుతుంది. బ్రహ్మాండంలో చేరుతానే ఆ చేరినటువంటి బ్రహ్మాండంలో చేరి సత్తాగా ఉంటుంది. అది ఏకస్థితిగా ఉంది కాబట్టి ఆ బ్రహ్మాండం అంతా ఆ సత్తాలో ఉంటుంది. పరిపూర్ణ బోధ చేత శరీరత్రయము ఎన్నటికీ తిరిగి రాదో, పరిపూర్ణ బోధ వింటే, పరిపూర్ణ బోధ వల్ల తెలియబడితే శరీరత్రయము, ఈ మూడు శరీరాలు ఎన్నటికీ తిరిగి రాదో అప్పుడు హంస లేకుండా పోవును. అనగా లేని హంస తనకు తానే తోచినది, లేని హంస తనకు తానే తోచింది, మరియు చివరకు లేనిది లేకుండా పోవును. అది లేనిది లేకనే తోచింది శరీరంలోకి తయారైనప్పుడు, చివరకు లేనిది లేకుండానే పోతుంది. హంస మొదలు ఎక్కడ పుట్టి ఏ విధముగా పరిణతి చెందనగా, హంస మొట్టమొదలు ఎక్కడ పుట్టి ఏ విధంగా పరిణతి చెందింది అంటే, బ్రహ్మాండమందున్న శివస్మారక చక్రం మధ్య భాగమందు హంస అనేది ఎరుక లేకనే ఉన్నట్లు సృష్టి అయింది. బ్రహ్మాండమందున్నటువంటి శివస్మారక చక్రము మధ్య భాగమందు హంస అనేటువంటి ఎరుక లేకనే ఉన్నట్టు సృష్టి అయింది. తనకు తానే ముందు అవ్యక్తములో తోచి, తనకు తానే ముందు అవ్యక్తంలో తోచింది, తోచి మహత్తు రూపమయ్యింది. చూడండి, ఎన్నోసార్లు మనం చెప్పుకుంటానే ఉంటాం ఈ విషయాన్ని. ఈ విధంగా లేకనే అవ్యక్తమైంది. ఆ అవ్యక్తంలో తోచి మహత్తు రూపమయ్యను. అక్కడి హంసను పరమహంస అందురు. అక్కడి హంసను పరమహంస అందురు. పరమాత్మ అనేది కలయైన హకారమును, పరమాత్మ అనేటువంటి కలయైనటువంటి హకారమును
మూల ప్రకృతి అనేది కళ అయినటువంటి సకారమును, మూల ప్రకృతి అనేటి కళ అయినటువంటి సకారమును వాటి మధ్య తోచిన బిందువు కారణముగా హంస అయ్యను. వాటి మధ్య తోచిన బిందువు కారణంగా అది హంస అయింది. అలా తోచిన హంస స్థానమును చేరి, అలా తోచినటువంటి హంస స్థానాన్ని చేరి ఆ హంసను కదలక నిలిపినటువంటి గురువర్యుడే పరమహంస అనబడును. ఆ హంసను కదలకోకుండా నిలబెట్టినటువంటి గురువర్యుడే పరమహంస అనబడును. ఈ పరమహంసకే సంస్మారకుడు అని పేరుంది. ఈ పరమహంసకే సంస్మారకుడు అంటే సంస్మారక చక్రం, సంస్మారకుడు అనే పేరు, పరమేశ్వరుడు అనే పేరు, సంగమేశ్వరుడు అనే పేరు కూడా వీటికే ఉన్నాయి. సంగమేశ్వరుడు, పరమేశ్వరుడు, సంస్మారకుడు, ఈ పరమహంసకే ఈ పేర్లు ఉన్నాయి. ఇప్పుడు బాగా అర్థమైంటుంది. ఆ గురుస్థానం అప్పుడు అవస్థానము అంటే తుర్యాతీత స్థానమందున్నటువంటి మూల ప్రకృతి, తుర్యాతీత స్థానమందున్న మూల ప్రకృతి విరాట్ పురుషులు కలిసి ప్రత్యాగాత్మ అయ్యనని గురుమూర్తి కనిపెట్టి చెప్పితేనే తెలిసింది. ఈ మూల ప్రకృతి ఎక్కడున్నది? తుర్యాతీత స్థానమనందున్నటువంటిది. తుర్యాతీత స్థానమనందుండేది ఏంది? తుర్యాతీత స్థానమందుండేది పరిపూర్ణమేగా. కానీ ఈ పిపీలక మార్గంలో చెప్పే రూట్ అయితే ఈ విధంగా ఉంది. తుర్యాతీత స్థానమునందున్న మూల ప్రకృతి విరాట్ పురుషులు కలిసి ప్రత్యాగాత్మ అయ్యనని గురుమూర్తి కనిపెట్టి చెబితేనే తెలిసింది. అట్టి గురువే దేశికేంద్రుడు. అట్టి గురువే దేశికేంద్రుడు. ఆ దేశికేంద్రుడికి శరణు. ఆ గురువు లక్ష్యార్థ విశద స్వరూపుడై ప్రత్యాగాత్మ సృష్టిని వీక్షించెను. అటువంటి దేశికేంద్రునికి మనము శరణు గురుదేవా అని శరణని మొక్కి, ఆ గురువు లక్ష్యార్థ విశద స్వరూపుడై, ఎందుకంటే ఆ లక్ష్యస్థితిని పొందినటువంటి వారై విశేషంగా విశద స్వరూపుడై ప్రత్యాగాత్మ సృష్టిని వీక్షించెను. ఆ ప్రత్యాగాత్మ సృష్టిని చూశాడు. వీక్షించను అంటే కన్నాడు, తెలియబడినాడు. అటువంటి తెలియబడినటువంటి ఇట్టి విపులాలోచన గురుదేవుడికి ఎట్లు కలిగినగా, ఇట్టు విపులాలోచన గురుదేవునికి ఎట్లు కలిగింది అంటే హంస విచారణ చేసిన సమర్థ సద్గురువర్యుడు. హంస విచారణ బాగా చేశాడు. ఇది ఈ సంచార స్థితినంతా, ఈ శరీరంలో నడిచేటువంటి ఆ సంచార స్థితిని అంతా గుర్తించాడు. ఈ హంస ఏ విధంగా సంచారం చేస్తా ఉంది, ఎక్కడ నుంచి ఎక్కడికి, ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎన్నిన్ని స్థూల శరీరంలో ఏ విధంగా, సూక్ష్మ శరీరంలో ఏ విధంగా, కారణ శరీరంలో ఏ విధంగా, ఇన్ని విషయాలను బాగా గుర్తించి హంస విచారణ చేసినటువంటి సమర్థ సద్గురువర్యుడు చివరకు తాను పరహంస అయ్యను గనుక ప్రత్యాగాత్మ మర్మమును తెలుసుకొనెను. ఆ విధంగా ప్రత్యేగాత్మ మర్మాన్ని తెలుసుకున్నాడు హంస విచారణలో. మంత్రతంత్రములతో దీక్షత్రయమును చేపట్టినటువంటి సమర్థ సద్గురువర్యుడు వస్తుత్రయమును దర్శించి, ఆ 3 మంత్రములు ఉన్నాయి కదా, మంత్రత్రయము, ఆ 3 మంత్రములతో దీక్షాత్రయమును చేపట్టినటువంటి సమర్థ సద్గురువర్యుడు ఏవేవి?
ద్వాదశి, షోడశి, పంచదశి. ఈ 3 మంత్రములతో దీక్షత్రయమును చేపట్టినటువంటి సమర్థ సద్గురువర్యుడు వస్తుత్రయమును దర్శించి ఈ వస్తువులంతా బాగా తెలియబడి భావత్రయమును దాటి భావత్రయ 3 దాటి అతీతమగుటకు గాను ఈ భావ, అభావ, పూర్ణభావ అనుకున్న ఈ భావత్రయాలంటే ఆ భావత్రయమును దాటి అతీతమగుటకు గాను విద్యారహితమై, ఆడ విద్య లేదు, అవిద్య లేదు, నిర్మల భావం, భావము అభావం అయిపోయింది, ఆ అభావమే నిర్మల భావం అయింది. అప్పుడు అక్కడ నిర్వాసన మూలమైనట్టి పరమస్థానమును చేరి, ఏ వాసన లేకోకుండా నిర్వాసన మూలమైనటువంటి ఏదైతే ఆడ నిర్వాసన వాసన లేనటువంటి స్థితి, ఆ మూలమైనట్టి పరమస్థానమును చేరి శ్రద్ధలతో ఆలోచించగా, శ్రద్ధ అంటే ఉండి లేని స్థితిగా, తెలిసి తెలియని స్థితిగా అట్లా ఆలోచించగా ఆ మహాపరమ తత్వములో నుండి, ఆ మహాపరమ తత్వంలో నుండి హకార సకార బిందు సంయుక్తమైన ప్రబలనాదము వినబడింది. హకార సకార బిందు సంయుక్తమైనటువంటి ప్రబలనాదము వినపడింది. అదే ఆ నాదం ఎన్ని గతులుగా నున్నదో పరికించి చూడగా, ఆ నాదం ఓంకారనాదం, ఆ నాదం ఎన్ని గతులుగా ఉన్నదో పరికించి చూడగా ఆ గురువర్యునికి నాద బిందు కలల వివరము తెలియబడింది. నాద బిందు కలల వివరణమంతా తెలియబడింది. ఈ నాద బిందు కలలతో కూడి మహిమ చెందిన హంస బ్రహ్మాండమందు నుండి ఒక క్రమములో దిగి పిండాండములందు చేరింది. ఆ నాద బిందు కలలతో కూడినటువంటి మహిమ చెందినటువంటి హంస ఏమైందప్పుడు ఈ బ్రహ్మాండమందు నుండి ఒక క్రమములో దిగి అప్పటికి పిండాండమందు చేరింది. అప్పటికి బ్రహ్మాండంలోనే ఉంటుంది. అప్పుడు అంటారు మనల్ని, ఇప్పుడు ప్రాణం వచ్చింది, కదలికలు జరుగుతూ ఉన్నాయి అని. అంతవరకు బ్రహ్మాండంలోనే ఉంది అది. అంటే మొదలు ప్రారంభం నుంచి ఉండనే ఉంది. 5 నెలల 15 రోజులకు కదలికలు కలిగినాయి అన్ని. కాళ్ళు చేతులు అవయవములను ఏర్పడిన తర్వాత అప్పుడు కదలిక జరిగినప్పుడు ఇప్పుడు వచ్చింది బ్రహ్మాండంలో నుంచి పిండాండం లేకి అని భావన. మన పిండాండం ముందు అప్పుడు బ్రహ్మాండం నుండి వెడలి, అది హంస బ్రహ్మాండం నుండి వెడలి రవిచంద్రాగ్ని మండలముల ద్వారా, రవిచంద్రాగ్ని మండలములు అంటే సూర్యమండలము, చంద్రమండలము, అగ్నిమండలము, ఇడా పింగళ సుషుమ్న నాడి, వాటి నుండి వెడలి రవిచంద్రాగ్ని మండలముల ద్వారా పిండాండములను చేరును. ఈ పిండాండం అంతా తయారైతూ బండంతా పూర్తి తయారైపోయింది. అప్పుడు సంపూర్ణంగా చేరింది. ఈ పిండాండ శరీరం అంతా తల్లి గర్భంలో ఊహించండి, అర్థం చేసుకుంటే. అందుకే 5 నెలల 15 రోజులు కరచర అవయవములను ఏర్పడి ఆ 5 నెలల 9 నెలల మధ్యలో ఆ బ్రహ్మాండం నుంచి ఈ పిండాండానికి చేరి 7 నెలలకు చేరుతుంది అని. అప్పుడు ఎక్కడైంది? బ్రహ్మాండంలో ఉంది. బ్రహ్మాండంలో ఉంది కాబట్టి అది ఈ శరీరము అవయవాలన్నీ ఏర్పడేదానికి అవకాశం ఇచ్చినట్టు అంతే. అది లేకపోతే ఇది తయారవుతుందా అంటే తయారు కాదు. పిండోత్పత్తి, అది ఉత్పత్తి ఎట్లయితుంది?
అది ఉంటేనే ఆ బ్రహ్మాండమందు అది ఉంది. కానీ ఎప్పుడు నీకు తెలిసింది అంటే కదలికలు జరిగినప్పుడు 7 నెలల్లో అప్పుడు పిండాండంలోకి వస్తానే కదలికలు జరిగి కాళ్ళ ఎల్లా కొడతా ఉంటుంది. పిండాండమందు బ్రహ్మరంధ్రము ద్వారా సహస్రార కమలమునకు ఘంటిక అనేది భూమి వద్దకు అప్పుడు నాడి ప్రమాణం ఆడే విధానం అంతా ఇప్పుడు తెలుస్తా ఉంది. పిండాండమందు బ్రహ్మరంధ్రము ద్వారా సహస్రార కమలమునకు ఘంటిక అనేది భూమ వద్దకు ఆగ్నేయమందు పంచకర్తలు పంచశక్తుల వద్దకు క్రమముగా వ్యాపించెను. ఆ 3 స్థానముల వద్ద స్థాన భేదమును బట్టి 3 ప్రకారములుగా ఉండెను. ఆ 3 స్థానాల వద్ద ఇడ, పింగళ, సుషుమ్న నాడి ఆ 3 స్థానముల వద్ద స్థాన భేదమును బట్టి 3 ప్రకారాలుగా ఉన్నాయి. అక్కడి నుండి ఇడ, పింగళ నాడులందు చేరి ప్రాణవాయువును కూడి అక్కడి నుండి ఇడ, పింగళ నాడులందు చేరి ప్రాణవాయువును కూడి హంస సంచారం చేయుచు ఈ హంస సంచారం చేస్తూ స్థూల శరీరమును నడుపుటకు జీవహంసలుగాను ఈ స్థూల శరీరాన్ని నడిపేదానికి జీవహంసలుగాను సూక్ష్మాకార శరీరములు నడుపుటకు ఈశ్వర హంసలుగాను పరిణామం చెందినది. సూర్య చంద్ర అగ్నినాడులనగా ఇడ, పింగళ, సుషుమ్న నాడులు. సూర్య చంద్ర అగ్ని మండలములను ఈ మూడింటిని సూర్యచంద్ర అగ్ని మండలములను హంస దాటి వచ్చినప్పుడు మండలత్రయ ప్రభావముననే ఆ సూర్యచంద్ర అగ్ని మండలములను హంస దాటి వచ్చినప్పుడు ఆ మండలత్రయ ప్రభావమునే ఈ సూర్యచంద్ర అగ్నినాడులందు హంస సంచార వ్యవహారాదులు జరుగుతా ఉన్నాయి. ఈ 3 నాడులనే మళ్ళా ఏమంటున్నారు? గంగా, యమున, సరస్వతి ప్రవాహములని కూడా అందరు. ఆ వెన్నెముకలో ఉండేటువంటి ఆ రంధ్రం ఉంది, ఆ రంధ్రం ద్వారా ఇవి ప్రవాహం చేస్తా ఉన్నాయి. అదే పిండాండమందు బ్రహ్మరంధ్రము. ఆ బ్రహ్మరంధ్రం ఉంది వెన్నెముకలో ఉండేటువంటి దారి, అది బ్రహ్మరంధ్రం. అది అన్నిటికీ కనెక్టివ్ అయింది. ముక్కు రంధ్రాలకు, కంటి రంధ్రాలకు, బ్రహ్మరంధ్రానికి, నోటి రంధ్రానికి, చెవి రంధ్రాలకు ఆ వెన్నెముకలో నుంచి అది కనెక్టివ్ అయి ఉంది. ఈ అంశ ఏ విధంగా ఎక్కడ పోయి ఎక్కడ ఆడుతోంది అనేటువంటి విషయం అంతా గుర్తించే విధానం ఇది. తర్వాత గంగా యమునలు హకార సకారములు కాగా, ఈ గంగాను యమున ఇవి 2 హకార సకారములైనవి. సరస్వతి ప్రవాహము ఏమైంది? బిందు స్వరూపమై ఉండెను. ఆ సరస్వతి స్వరూపం ఉందే భూమధ్య స్థానం, అది బిందు స్వరూపమై ఉంది. ఈ 3ంటికి కలయికయే ఇక్కడి హంస అయ్యను. ఈ 3 కలయికయే ఇడ, పింగళ, సుమ్న, హకార సకార తర్వాత బిందు స్వరూపము. ఈ 3 కలయికయే ఇక్కడి అంశ అయ్యను. ఈ 3 సంగమ స్థానంను త్రివేణి సంగమం అందరు. ఈ 3 సంగమ స్థానాన్ని ఇదే త్రివేణి సంగమము అని అంటారు. సహస్రార కమల మధ్యలో ఉన్న అంశను పరమహంస అని, సహస్రార కమల మధ్యలో ఉండేటువంటి అంశను
పరమహంస అని, ప్రత్యేగాత్మ అని, సూత్రాత్మ అని, జీవాత్మ అని మరియు పరమాత్మ అని పిలిచెదరు. చూడండి, దేనిని ఎక్కడ ఏ పేరుతో పిలుస్తా ఉన్నారు. మనం ఇవన్నీ అయితే చాలాసార్లు అయితే చెప్పుకుంటున్నాం ఈ పేర్లన్నీ. పరమహంసని, ప్రత్యేగాత్మని, సూత్రాత్మని, జీవాత్మ అని మరియు పరమాత్మ అని పిలిచెదరు. అది దివ్యాంత దివ్యాంతరాత్మ కూడా. అదే దివ్యాంతరాత్మ కూడా, తొలి దీపం. దానికి అచల హంస అని, చలించినటువంటి స్థితి హంస అది. కారణహంస అని కూడా పేర్లున్నాయి. వృత్తి భేదం చేత ఇన్ని పేర్లు. వృత్తి భేదం చేత ఇన్ని పేర్లు. అంతే కదా మరి. ఓ పని వృత్తిని బట్టి చెప్తా ఉంటారు. ఈ హంస నీవారసూకమనిడి నెవ్వరి ముల్లుగా నుండి బంగారు రతవలే స్థిరముగా మెరయుచుండును. ఈ హంస చూడండి, నీవారసూకమనిడి అంటే దోసముళ్ళు అని అంటారు, వరిముళ్ళు అని కూడా అంటున్నారు. ఈ దోస విత్తనానికి ఉంటుంది ముళ్ళు, లేదా దోస కాయకి పైన ఉంటుంది ముళ్ళు. ఇట్లంటే చేతికి అంతా తగులుతుంది. అట్లా నీవారసూకమనిడి నెవ్వరి ముల్లుగా ఉండి బంగారు రతవలే స్థిరముగా మరయుచుండును. అదే కోటి సూర్య ప్రకాశమైనటువంటి ప్రకాశం, మెరుస్తా ఉండేటువంటి ప్రకాశం. బ్రహ్మాండమే ఈశ్వరదేహము. ఆ దేహములో కొలువైన అధిష్టాన దేవత వలె ఈశ్వరుని ఇంద్రియములు. ఆ దేహములో కొలువైనటువంటి అధిష్టాన దేవత వలె ఈశ్వరుని ఇంద్రియాలన్నీ. బ్రహ్మాండం అంటే మెడకాటి నుంచి పైకంతా అది బ్రహ్మాండమే. ఆ బ్రహ్మాండమే ఈశ్వర దేహం అన్నమాట. ఆ జీవుని దేహం అంతా మెడకాటి నుంచి కిందకి ఈ శరీరం అంతా పిండాండ దేహం. అట్లా బ్రహ్మాండమే ఈశ్వర దేహము. ఆ దేహములో కొలువైన అధిష్టాన దేవత వలె ఈశ్వరుని ఇంద్రియాలు. ఇవి పిండాండమందు దేహేంద్రియాలకు ఆధారమై, ఇవి ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఈశ్వర దేహాలన్నీ, ఈశ్వర ఇంద్రియాలన్నీ కూడా ఆ ఈశ్వర తత్వాలు అని కూడా అంటాం దాన్ని. ఈశ్వరుడి తత్వాలు కూడా ఇవి పిండాండమందు దేహేంద్రియాలకు ఆధారమై, అధిష్టానమై పిండాండములను నడుపుతా ఉన్నాయి. పిండాండాలన్నీ నడుపుతా ఉన్నాయి. అందువలన పిండాండమందు పనిముట్టు నశించినప్పుడు ఈశ్వరుని పరమైనటువంటి సమిష్టి ఇంద్రియముల ప్రభావము నిష్క్రియమగును. ఎప్పుడైతే ఈ పిండాండమందు పనిముట్లన్నీ నశిస్తాయో అప్పుడు ఈశ్వరుని పరమైనటువంటి సమిష్టి ఇంద్రియముల కూడా ప్రభావం కూడా నిష్క్రమిస్తుంది. దీనికి అందించవు, పనిచేయవు. మరి లేవా అంటే ఉన్నాయి. ఈశ్వర స్థానంలో అయితే కలియక అయినాయి. బ్రహ్మాండంలో ఈ త్రిగుణాత్మక స్వరూపమైనటువంటి ఈ ప్రకృతిలో అవి ఉండిపోయినాయి. అవి ఏవి ఎట్లయితే అందించిందో అట్లా తీసేసుకుంది. అవి కేవల సత్తాగా ఉండిపోవునంతే. ఉండిపోయినాయి ఈశ్వర శరీర తత్వాల్లో. ఆ ఈశ్వర అంశాలు ఆ బ్రహ్మాండంలో ఉండిపోయినాయి. కేవల సత్తాగా ఉన్నప్పుడు అవి ఈశ్వరుని క్రియాజ్ఞాన శక్తులు క్రియారూపమును విరమించును. అప్పుడు కేవలం సత్తాగా ఉన్నప్పుడు ఏమైతా ఉంది, ఈశ్వరుని యొక్క క్రియాజ్ఞాన శక్తులు, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, ఇట్లా క్రియారూపమును కూడా విరమిస్తాయి. ఆ శక్తులు విడిచిపెడతాయి.
అనగా మహత్తు మాత్రమే ఉండును. అప్పుడు ఏమై ఉంది అది? ఈ ప్రకృతిలో మహత్తుగా ఉండిపోయింది. ఇది సాధకుడైన వాడు తెలుసుకొనవలసినటువంటి ఆరోహణ క్రమము. ఇది సాధకుడైనటువంటి వారు తెలుసుకోవాల్సినటువంటి ఆరోహ క్రమము. అంటే ఆరోహణ, అవరోహణ ఉంది కదా, చేరుట, విడుచుట. ఈ విషయాన్నంతా ఆరోహణ క్రమము. ఇది తెలిసిన వాడు మహద్బ్రహ్మమనబడును. ఈయన మహద్బ్రహ్మము అనబడతాడు. అప్పుడు అందుకే ఈ స్థితి పొందినటువంటి వారు వారి సత్తా చేత నీ యొక్క సంకల్పం ఏముందో దాన్నే అందించుకుంటా వస్తాడు. దొంగతనం చేసేవానికి కూడా సహకరిస్తాడు. వాని కోరిక అది. వాని కోరిక మేరకు వాడిని సహకరిస్తాడు. మంచి చేసేవానికి సంకల్పం కోరికి ఆ మంచిని చేసేటువంటి విధానాన్ని కూడా అందిస్తూ ఉంటాడు. ఆ మహద్బ్రహ్మం అనేటువంటి స్థితిలో ఉండిపోతాడు. ఉండి ఎవరికి ఏది కావాలో అది అందించేటువంటి సత్తా స్వరూపుడైతాడు. అట్లా బ్రహ్మాండము పిండాండమునకు మూలము, పిండాండమందు జీవుడు నేను నేను అనుచు పాపపుణ్యముల బాధ్యతను స్వీకరించి ఉంటాడు. బ్రహ్మాండము పిండాండమునకు మూలము. ఈ బ్రహ్మాండమేమో పిండాండానికి మూలం. పిండాండమందు జీవుడు. ఆ జీవుడు ఏమంటున్నాడు? నేను నేను అంటా ఉన్నాడు. నేను నేను అనుచు పాపపుణ్యముల బాధ్యతను స్వీకరించి ఉంటాడు. రెండు స్వీకరిస్తూ ఉంటాడు. మంచి చేసినటువంటి మంచి విషయాన్ని కానీ, చెడు చేసినటువంటి చెడు విషయాన్ని కానీ రెండు రిపీట్ చేసుకొని లెక్కాచారం రాసుకో ఉంటాడు. పాపపుణ్యముల బాధ్యతను స్వీకరించుతున్నాడు. ఈశ్వరుని వలనను, అధిష్టాన దేవతల వలనను, దళముల కదలిక వలనను ప్రభావం చెంది కదులుతున్నటువంటి పిండాండమందును తద్వ్యవహారమందును బిందురూపుడే నేననేటి జీవుడై తాను కారణము కాకపోయినను, చూడండి ఏ విధంగా అధిష్టాన దేవతల వలనను, దళముల కదలిక వలనను, అవే దళములు అంటే అక్షరములు, దేవతలు అంటే అక్కడ ఉన్నటువంటి దేవతలు గణపతి, బ్రహ్మ, విష్ణు, ఈశ్వర, సదాశివ, రుద్ర, వీళ్ళంతా. ఈ విధంగా అధిష్టాన దేవతల వలనను, దళముల కదలిక వలనను ప్రభావము చెంది కదులుతున్నటువంటి పిండాండమందును తద్వ్యవహారమందును బిందురూపుడే నేననేటి జీవుడై తాను కారణము కాకపోయినను తనకు తానే కర్తయని, భోక్తయని అజ్ఞానం చేత భావన చేయుచున్నాడు. ఆ భావమును విడిచిన జీవుడు ముక్తుడవుతున్నాడు. ఆ భావాన్ని విడిచినటువంటి జీవుడు ముక్తుడైతా ఉన్నాడు. లేనిచో తిరిగి మళ్ళా కర్మలు చేయుచున్నాడు. తిరిగి కర్మలు చేయుచున్నను అనే భావముతో ఆగామిని సంపాదించుకుంటున్నాడు. ఆగామిని సంపాదించుకుంటా ఉన్నాడు. మంచి చేస్తే మంచిగా పుడతాడు, చెడు చేస్తే చెడుగా పుడతాడు. కర్మానుసారంగా తిరిగి కర్మ ఫలితములను అనుభవించుచు జనన మరణ భ్రాంతికి లోనగుతున్నాడు. తిరిగి కర్మ ఫలితాలను అనుభవించుచు జనన మరణ భ్రాంతికి లోనవుతా ఉన్నాడు. ఈ విధంగా చూడండి కర్మాను ఫలము దాని యొక్క స్థితి ఎట్లా ఉంటుందో. నిన్న మనం కళ్యాణానికి పోయినాం, చూసాం. ఆ సార్ను వద్దురా వాళ్ళిద్దరు చదువుకుంటున్నారు, నువ్వు కన్నా సేద్యానికి ఉండు, ఎవరు చేస్తారు, నువ్వు సేద్యానికి ఉండు, వద్దు నువ్వు చదువుకోవాల్సిన పని లేదు, ఈ భూములన్నీ ఏం చేస్తావు అని అన్నాడంట వాళ్ళ ఆయన సంజప్పనాయన.
అంటే వద్దు నేను చదువుకోవాలని వాళ్ళకంటే గొప్ప ఉద్యోగాన్ని సంపాదించుకొని ఆ స్థితి. ఎట్లా ఉంది చూడండి వాడి కర్మానుసారం. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినట్లు ఏమన్నా ఉందా? లేదు. ఆయన పట్టుదల ఆ రూట్ ఇట్లుంది కాబట్టి అట్లా పోయింది. అట్లా అష్టదళ పద్మము యొక్క 8 రేకుల కదలికల వలన జీవుడికి ప్రారబ్ధ కర్మ అనుభవంలోనికి వచ్చుచున్నది. ఆ అష్టదళ పద్మము యొక్క 8 రేకులున్నాయే, ఆ 8 రేకుల కదలికల వలన జీవుడికి ప్రారబ్ధ కర్మ అనుభవాలన్నీ చేరుతా ఉన్నాయి. అప్పుడు త్రిగుణముల కారణముగా ద్వంద్వాలు తోచి, ఆ 3 గుణాల కారణంగా ద్వంద్వాలుగా తోచి ప్రతిస్పందన కారణముగా ఆగామిని సంపాదించుచున్నాడు. ప్రతిస్పందన కారణంగా ఆగామిని సంపాదించుతున్నాడు. ఈ విధంగా ఈశాన దిశలోనున్నటువంటి రేకు పేరేమో అవ్యక్త రేకు. ఈశాన దిశలో ఉన్నటువంటి రేకు పేరు అవ్యక్త రేకు. మనకు ఈశాన్యం ఏది? ఎడమ కన్ను. ఈ పిండాండంలో చూస్తే ఎడమ కన్ను. ఈశాన దిశలో ఉన్నటువంటి రేఖ పేరేమో అవ్యక్త రేకు. అక్కడ హంస సత్తా ఘనరూపంగా ఉండును. అక్కడ హంస ఎట్లా ఉంటుంది? హంస యొక్క సత్తా ఘనరూపంగా ఉంటుంది. కానీ రేకు కదలిన ధనదానము చేయవలనని కోరిక కలుగును. ఎప్పుడైతే ఆ రేకు కదలని స్థితి ఉన్నప్పుడేమో ధనదానం చేయాలనేటువంటి కోరిక కలుగును. సాధకుడు యోగి అయి సాక్షి అయి ఆ కోరికను కనిపెట్టవలెను. సాధకుడు ఏం చేయాలా? యోగి అయి సాక్షి అయి ఆ కోరికను కనిపెట్టవలెను. తర్వాత ఉత్తర దిశలో మహత్తు రేకు ఉండును. మహత్ అనేటువంటి రేకు ఉత్తర దిశలో ఉంది. ఉత్తర దశ అంటే మనకు ఏది? ఎడమ చెవి. అది అది కదిలితేనా మిక్కిలి ప్రీతికరమైనటువంటి పనులు చేయుటకు ఇచ్చగలుగును. ఉత్తర దిశలో మహత్ అనేటువంటి రేకు కదిలినప్పుడు మిక్కిలి ప్రీతికరమైనటువంటి పనులు చేయుటకు ఇచ్చగలుగుతుంది. అప్పుడు సాధకుడు లోచూపుతో ఆ పనులను కనిపెట్టుచు మానవలను. ఆ యొక్క నువ్వు ఇచ్చతో కలిగేటువంటి పనులు, ఆ ప్రీతికరమైనటువంటి పనులను సాధకుడు ఏం చేయాల? లోచూపుతో ఆ పనులను కనిపెట్టుచు అవి మానల్ల. తరువాత వాయువు దిశలోనున్నటువంటి మహదహంకార రేకు. నీకు వాయువు దిశ ఏది అంటే ఎడమ భుజము. ఈ వాయు దిశలో ఉన్నటువంటి మహదహంకార రేఖ కదలిన గమనాగమనములు, వివిధ చలనములు కలుగును. ఆ గమనాగమనములు వివిధ చలనములు కలుగుతాయి. కాబట్టి సాధకుడు ఏం చేయాలా? సుషుమ్నలో చేరి ప్రాణ మనస్సులను అనుసంధానం చేసి, ఈ ప్రాణము మనస్సు అనుసంధానం చేసి నిలకడ చెందుటకు పూనవలెను. అనుసంధానం చేస్తే నిలకడైతుంది. మన పెద్దలు ఏం చెప్పిరి? ప్రాణము మనస్సు విడది అని చెప్పిరే. ప్రాణ మనస్సులను అనుసంధానం చేసి నిలకడ చెందుటకు పూనవలెను. తర్వాత పశ్చిమ దిశలోనున్నటువంటి ఆకాశరేకు కదలిన వరుణదేవుడు. పశ్చిమ దిశలో ఉన్నటువంటి ఆకాశరేకు ఈ వెనకపాక్షం
మనకు తల. జీవుడికి క్రీడాశక్తి కలుగును. ఆ గుణమును నిలిపి ఇంద్రియములను విషయముల నుండి వెనుకకు త్రిప్పి, ఈ ఇంద్రియాలను విషయముల నుండి శబ్ద స్పర్శ రూప రస గంధం అనేటువంటి వాటి నుండి వెనుకకు తిప్పి క్రీడాశక్తిని నిలువరించవలెను. ఆ క్రీడాశక్తిని నిలువరించాలా. సుషుమ్న మార్గమున కేగి అప్పుడు తుర్యముగా ఉండి, సుషుమ్న మార్గమున చేరి తుర్యంగా ఉండి వెనుకకు త్రిప్పి క్రీడాశక్తిని నిలువరించవలెను. సుషుమ్న మార్గమున కేగి తుర్యముగా ఉండి పరబ్రహ్మతో అనుసంధానం చేయుటకు సాధన చేయవలెను. సుషుమ్న మార్గమున కేగి తుర్యముగా ఉండి పరబ్రహ్మతో అనుసంధానం చేయుటకు సాధన చేయవలెను. తర్వాత నైరుతి. నైరుతి వచ్చి కుడి భుజము. వాయురేకు కదిలినచో, ఆ నైరుతి దిశలో ఉన్నటువంటి వాయురేకు కదిలినచో పాపపు పనులు చేయవలనని అనిపించును. ఇది రాక్షస స్థానం, రాక్షస పనులే చేసేది. నైరుతి దిశలో ఉన్నటువంటి వాయురేకు కదిలినచో పాపపు పనులు చేయవలనని అనిపించును. ఆ గుణము మాని సమాధి నిష్టలో ఉండవలెను. అందుకే నైరుతి దిశలో గృహానికి పైన బరువు ఎత్తుతారు, రాక్షసుడు కదలకూడదని. కదిలినాడనచో పాప పనులు చేస్తాడు, పాప పనులు చేయవలనని అనిపించును. ఆ గుణము మాని సమాధి నిష్టలో నుండవలెను. తర్వాత దక్షిణ దిశలో ఉన్నటువంటి అగ్నిరేకు మనకేమో కుడి చెవి. దక్షిణ దిశలో ఉన్నటువంటి అగ్నిరేఖ కదిలిన క్రూరమైన పనులు చేయవలనని అనిపించును. అక్కడ యముడు. సాధకుడు సుజ్ఞాని అయి ఆ ఇచ్చను వెనుకకు మళ్లించవలెను. అక్రూరమైనటువంటి పనుల నుంచి వెనుకకు మళ్లించు. తర్వాత ఆగ్నేయ దిశలో ఉన్నటువంటి జలరేకు అంటే కుడి కన్ను. ఆగ్నేయ దిశలో ఉన్నటువంటి జలరేకు కదిలిన నిద్రాలస్యాదులు కలుగును. నిద్ర ఆలస్యము కలుగుతా ఉంటది. అట్టి స్థిర నిద్రలోని నిద్ర రూపమును ఎరిగిన వాడే యోగి అగును. అట్టి స్థిర నిద్రలోని నిద్రలో నిద్ర గాని నిద్ర, నిర్నిద్ర, ఆ రూపమును ఎరిగిన వాడే యోగి అగును. ఇక తూర్పు భూమధ్య స్థానం. తూర్పు దిశలో ఉన్నటువంటి పృథివీ రేకు కదలిన పుణ్యము చేయవలనని అనిపించును. సాధకుడు రేచక పూరక కుంభక సాధనమును జిహ్వదారిలో ప్రతిదినము చేయుట వలన అన్ని కోరికలు ఉడిగిపోవును. సాధకుడు రేచక పూరక కుంభక ఈ సాధనాలన్నీ జిహ్వదారిలో, నాసికదారిలో కాకోకుండా ఇవి నాసికదారిలో నడుస్తూ ఉన్నాయి మనకు. దీన్ని జిహ్వదారిలో ప్రతిదినము చేయుట వలన అన్ని కోరికలు ఉడిగిపోతాయి. అష్టదళములపై వాలి ఉన్నటువంటి హంస, అష్టదళములపై వాలి ఉన్న హంస ఆయా దళముల కదలిక చేత అక్కడి హంస పైన చెప్పినట్లు వికారము చెందుచుండును. ఆ దళముల కదలిక చేత అక్కడి హంస పైన చెప్పినట్లు ఈ విధంగా
అష్టదిశల అష్టదళములపై వ్రాలి ఉన్నటువంటి హంస ఆయా దళముల కదలిక చేత అక్కడి హంస పైన చెప్పినట్లు వికారం చెందుతుండును. ఆ వికారములను నిలుపుటకు ఉపాయములు కూడా చెప్పబడినాయి. ఆ వికారాలు ఎట్ట నిలపల్లో వాటికి ఉపాయాలు కూడా చెప్తా ఉన్నారు. ఉపాయాలు కూడా చెప్పబడినాయి. ఆ ఉపాయాలు రేపు విచారిద్దాం, కాలం సరిపోయింది. ఈ అష్టదళంపై ఉరాలి ఉన్నటువంటి హంస ఆయా దళముల కదలిక చేత అక్కడి హంస పైన చెప్పినట్లు వికారములు చెందుతా ఉంది కదా, ఆ వికారములను నిలుపుటకు ఉపాయాలు కూడా చెప్పబడినాయి. ఆ ఉపాయాలు రేపు విచారిద్దాం. బలో శ్రీ సద్గురు మహారాజ్కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. మంగళం చెప్పండి స్వామి. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.